నేడు అరసివెల్లి పర్యటన ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్రంలో పాలన జరుగుతుందో దానిపై వివరించడానికి, అలాగే ఎన్టీఆర్ వారసుడు ఎవరు, నారా లోకేష, జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం పైన మా పర్యటన ముఖ్య ఉద్దేశం. మరి ఇవాళ మనం చూస్తున్నాం, ప్రపంచం అంతా యుద్ధాలు నడుస్తుంటే మరి నారా లోకేష్ గారు పెట్టుబడుల కోసం రష్యా, జపాన్, కొరియా తిరగటం హాస్యాస్పదంగా ఉంది. మరి ఈరోజు అసలు ప్రపంచం ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేని పరిస్థితులు ఇవాళ ప్రపంచం ఉంది. మరి ఇలాంటి టైంలో పర్యటన చేయటం ఏం సాగు జరుగుతుంది? అసలు నారా లోకేష్ ఎవరు అడుగుతున్నారు? ఒక హెచ్ఆర్డీ మినిస్టర్, ఐటీ శాఖ మంత్రి, ఇది తప్పితే ముఖ్యమంత్రి కాదు. మరి ఏ హోదాలో పర్యటిస్తున్నారో మాకు అర్థం కావట్లే. మరి పెట్టుబడులు తెస్తా అంటున్నారు, పెట్టుబడులు నిజంగా వస్తున్నాయో అడుగుతున్నాం. మరి ఈరోజు కేవలం ప్రజల్ని భ్రమ పెడుతూ మాయమాట చెబుతూ గడుపుతున్నారు తప్ప ఈ 2 ఏళ్ల పాలనలో ఎటువంటిది ప్రయోజనం జరగల. ఈరోజు కేవలం ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టని మండగలుపుతుందని మనం చేస్తున్నారు. మేము కోరుతుంది ఒకటే, ఇవాళ ఎన్టీఆర్ వారసుడు ఎవరనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చ నడుస్తుంది. అది నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్. మనం చూస్తున్నాం 18 ఏదో ప్రకటన వస్తుందని. అంటే ఈవేళ వెలగైపోయిందంటే కేవలం ఎన్టీఆర్ బ్రాండ్ అనేది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వ్యాపించింది. డెఫినెట్గా ప్రజలు ఒకటే కోరుతున్నారు, ఈరోజు కేవలం లోకేష్ కంట ఎన్టీఆర్ అయితేనే బెటర్ అనేది ఇది తెలుగు జాతి ప్రజల మొత్తం ఆకాంక్ష. మేము ఒకటే కోరుతున్నాం, ఇవాళ తెలుగుదేశం పార్టీ మునుడికి వెళ్ళాలన్నా, రేపు భవిష్యత్తు రావాలన్నా అది ఒక ఎన్టీఆర్తో సాధ్యం. మరి ఇవాళ దేనికోసం చేస్తారని అడుగుతున్నాం. ఇవాళ కేవలం యువతని ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఈ 2 ఏళ్ళలో ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, అభివృద్ధి శూన్యం మనం చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, దాన్ని మించి చేస్తే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది. ఈరోజు రాష్ట్రంలో ఒక 3వ ప్రతిభ శక్తి అవసరం ఎంతైనా ఉంది మనం చేస్తున్నాం. డెఫినెట్గా ఇవాళ మనం చూసాం, ప్రభుత్వంలో కూడా బుక్లో రాసుకుంటామేమో, నా బుక్లో నేను రాసి ఇంప్లిమెంట్ చేస్తా. నేను తెలుగు జాతి కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడిగా, మీవాడిగా ఇంటికి రాబోతున్నాను. అంతేగాని ప్రజల్ని మభ్య పెట్టాలనో లేదా దోచుకోవడం కాదు. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి గౌరవం పెంచాలని, ఎన్టీఆర్ ఆశయాలు నిలబెట్టాలని, ఏవైతే కూడా ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, బాధ్యత గుర్తించాలి, రాష్ట్ర భవిష్యత్తు మార్చాలి ఆ సంగతి వస్తున్నాం. డెఫినెట్గా తెలుగు జాతిని నిలబెడతాం. తెలుగు వారు ప్రతిష్ట మంటగలపకుండా కాపాడటం తెలుగు పోవడం చేయబోతుంది. డెఫినెట్గా ఎన్టీఆర్తోనే రాష్ట్ర భవిష్యత్తు. అసలు డెఫినెట్గా ఎన్టీఆర్ వారసుడు లోకేష్ కాదు, అది జూనియర్ మనవి చేస్తారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యాయం రాయబోతున్నారు. రేపు 2029లో ఎన్టీఆర్ సీఎం అవటం ఎవరో మనం చేస్తాను. జై హింద్, జై ఎన్టీఆర్. ఇప్పుడు ప్రజలకే కొమ్ముకాసాం. నాడు నేడు ఏదో జగన్ పాలన అరాచకమని, ఆ పాలన ఇదని, మేమేమి జగన్ని వ్యక్తిగతంగా నాకు పరిచయాలు లేవు, ఆయనతో నాకు వ్యాపార తగాదాలు లేవు, భూ తగాదాలు లేవు. ఏదో ఆయన అరాచక పాలన అనేది ఒక లేని సినిమాని సృష్టించారు, మేము దాన్ని నమ్మాం. కానీ ఈరోజు ఫ్యాక్ట్స్, ఎందుకంటే ఎప్పుడైనా అనుభవంతో తెలుస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనలో ఈ ప్రభుత్వం చేసిన అప్పులు, జగన్ చేసిన అప్పులు కంపేర్ చేస్తే, జగన్ 3 కోట్ల అప్పులు చేపిస్తే వీళ్ళు 2 ఏళ్ళలో 4 కోట్లు దాటిపోయింది. అంటే ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కావట్లే. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో విశాఖపట్నంలో రిషికొండ ప్యాలెస్ కట్టారు.
అది ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు, ఆయన డబ్బు కాదు. మరి ఈరోజు ఆయన కట్టిన అది కూడా వాడకుండా వీళ్ళు నాశనం చేస్తున్నారంటే మాకు ఈ ప్రభుత్వం అరాచకం తప్ప కనపట్లే. వీళ్ళు యువతకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, 2 ఏళ్ళు అయిపోయింది, ఉద్యోగాలు లేవు, అన్నీ పేపర్ మీదే. సో ఎందుకు ఈ మోసం? అంతలో తెలుగు శక్తి మేము నిజాయితీని మీద కూడా తప్ప మేము పదవుల కోసం దేనికోసం బెండ్ అవ్వలేదు. ఎందుకంటే మా కుటుంబమే రాజకీయ కుటుంబం, కేంద్ర మంత్రులు చేశారు. అందువల్ల రాజకీయాల కోసం రాలే. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా మీ ఇంటికి రాబోతున్నాను. డెఫినెట్గా తప్పు చేసిన ఎవడైనా సరే కాలర్ పట్టుకొని బజార్ లాగేస్తాను తప్ప నేను భయపడను. అది లోకేష్ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే. నాకు కావాల్సింది నా రాష్ట్రం బాగుండాలి, నా తెలుగు జాతి బాగుండాలి. తెలుగు జాతి కోసం ఎందరో వెళ్తారు. ఈవేళ ఈ ప్రభుత్వం పాలన బాగోలేదు. నాడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి వాళ్ళు జరుగుతున్న చేష్టలకి పొందడం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్తాను. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు ఈ పాలన ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇలాంటి ప్రభుత్వాన్ని కొనసాగిస్తే రాష్ట్రానికి అరిష్టం మనం చేస్తాం.